హాయ్ అండి. ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చేసే విధానం చూడండి. ముందుగా పాలు తీసుకోవాలి. మనం ఎన్ని పాలు తీసుకుంటే అన్ని వాటర్ కూడా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీద పెట్టి కాచుకోవాలన్నమాట. పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోయిద్దండి. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నా. సగ్గుబియ్యం 100 గ్రాములు తీసుకున్నాను. ముందే నానబెట్టేసుకోవాలి సగ్గుబియ్యం. ముందే నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ముందే నానబెట్టుకుని ఇంకా సగ్గుబియ్యం ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు మనం తడిబియ్యం పిండి తీసుకోవాలన్నమాట. బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు, లేదంటే మనమే బియ్యం నానబెట్టుకుని చేసుకోవచ్చు తడిబియ్యం పిండి. ఆ తడిబియ్యం పిండి తీసుకుని అందులోకి ఈ మరిగే పాలు కొద్ది కొద్దిగా తీసుకుంటూ బెల్లం కానీ లేదంటే బెల్లం పాకం కానీ తీసుకుని గట్టిగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మనం తాలికలు దూచుకోవడానికి ఆ పిండి తాలికలు దూచేటప్పుడు లూజ్ అయిపోతే సరిగ్గా రావన్నమాట తాలికలు. అందుకని కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. బెల్లం కూడా పాకం చేసి పక్కన పెట్టేసుకున్నాను. బెల్లం గడ్డలు వేస్తే అది సరిగ్గా రాదనమాట. ఇదిగోండి పిండి కూడా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత అందులోకి అలా దూచుకోవాలన్నమాట. ఒకసారి దూచి అవి ఉడికి పైకి తేలిన తర్వాత మళ్ళీ రెండోసారి దూచుకోవాలి. వెంటనే దూచేసామంటే కనుక సరిగ్గా రావు. సరిగ్గా ఉడకకుండా అడుగున గడ్డలాగా కట్టేస్తుంది అన్నమాట. ఇందులోకి నేను ఇంకా కొబ్బరి కూడా తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించి పెట్టేసుకున్నాను. ఇంకా ఉడికిపోయిన తర్వాత తాలికలు కూడా బెల్లం పాకం వేసేసుకుని అందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అనమాట. ఇందాక తీసుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరి పొడి కూడా వేసేసాను. తాలికలు దూచిన తర్వాత కొంచెం పిండి మిగిల్చుకొని వాటర్ కలిపి పలచగా చేసి పోసుకోవాలండి. పాల తాలికలు కొంచెం చిక్కగా రావటం కోసం అనమాట. అంతేనండి, ఇంకా తాలికలు అయిపోయినట్టే. వేపు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని అందులో ఇంకా దించేయడమే. పాల తాలికలు అయితే మాకు చాలా టేస్టీగా వచ్చినాయండి. రేపు వినాయక చవితి కదా, కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మేము బయటికి చుట్టాలకి కొంచెం అకేషనల్లీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకని చెప్పి క్యాన్లోకి తీస్తున్నాం అన్నమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.